హలో వివర్స్, వెల్కమ్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈరోజు క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చనే మొహమ్మద్ అని అడిగారు. మొహమ్మద్ అని స్టాఫ్ బిహేవియర్ నాట్ గుడ్ డాక్టర్ అన్నాడు. ఇదైతే మేము చాలాసార్లు చూసాము. ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఒక్కరోజు మీకు మా సెంటర్కి వచ్చినప్పుడు ఎంత మేము స్ట్రెస్ఫుల్గా ఉంటున్నామో, ఎలా చూడాలో మేము చూస్తూనే ఉంటారు మీరు. సో ఒక్కొక్క పేషెంట్కి జనరల్గా 15 minutes 20 minutes ఈజీగా పడుతుంది ఎవాల్యుయేషన్కి. మీరే మా స్టాఫ్ పొజిషన్లో ఉండి ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్కి ఒక 4 పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, మీకు 1 hour అవుతుంది. ఇంకా వాళ్ళు ఎంతమంది ఎలా ఏం చేయగలుగుతారో, వచ్చి నేను తొందరగా చూడాలి, తొందరగా కలవాలి అంటే పాపం మీకన్నా ముందున్న వాళ్ళు కూడా క్యూలో ఉంటారు కదా, వాళ్ళకైనా ఇప్పుడు ఎలా ఆన్సర్ చెప్పగలుగుతారు అర్జెంటుగా వెళ్ళాలి అనేది. సో జనరల్గా ఏమవుతుందంటే, మేము తొందరగా పేషెంట్స్ని క్లియర్ చేయగలిగితే పాపం స్టాఫ్ హెల్ప్ చేయగలుగుతారు. మాకే మీరు వచ్చిన టైంకి 7-8 పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ పేషెంట్స్ ఉన్నారని తొందరగా చూడలేం కదా. అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. వాళ్ళకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ని, నా 10 మంది పేషెంట్స్ ఉన్నారు ఈరోజు, మీరు హడావిడిగా మీరు వెళ్ళిపోండి అని చెప్పలేం కదండి. సో స్టాఫ్ పాపం వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ ఒకవేళ ఏం చేయలేనప్పుడు, అంటే డాక్టర్ స్లోగా పేషెంట్ చూస్తుంటే పాపం వాళ్ళు వెయిటింగ్ ఉన్న పేషెంట్స్ని వాళ్ళు వెయిట్ చేయించాల్సిందే కదా. అందుకని కొన్నిసార్లు లేట్ అవుతుంది, మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక కామెంట్ వినయ్, వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. తర్వాత హౌ టు ఇంప్రూవ్ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ. దీని మీద మనం హౌ టు ఇంప్రూవ్ టెస్టోస్టిరాన్ న్యాచురల్లీ అని చాలా వీడియోస్ చేసాం. ఆల్రెడీ 2-3 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మన దీంట్లోనే ఉన్నాయి టెస్టోస్టిరాన్ని న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేయాలని. తర్వాత శ్రీధర్, హలో సార్, నాకు పినైల్ డాప్లర్ యూఎస్జీ చేశారు, బ్లాక్స్ ఉన్నాయి అన్నారు, దీనికి ట్రీట్మెంట్ చెప్పండి, బ్లాక్స్ క్లియర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? పినైల్ డాప్లర్లో బ్లాక్ ఉంది అంటే కొంచెం సివియర్గా ప్రాబ్లం ఉన్నట్టే. ఎందుకంటే బ్లాక్స్, మీకు బ్లాక్స్ అని చెప్పారా, లేకపోతే లీకేజ్ అని చెప్పారా, లేకపోతే స్టిఫ్నెస్ అని చెప్పారా, కానీ ఇలాంటివి క్లియర్ చేయడానికి దగ్గర అట్లీస్ట్ 3 to 4 months టైం పడుతుంది. ఒకవేళ మందులతో క్లియర్ చేయలేకపోతే అప్పుడు మీకు షాక్ వేవ్ థెరపీ అవసరం అవుతుంది. తర్వాత ఇంకొక పేషెంట్ పేరు రాయలేదు కానీ, సార్ నాకు బోత్ సైడ్స్ grade 2 వారికోసిల్ ఉంది, కానీ నాకు నొప్పి కానీ వాపు కానీ హీట్ కానీ లేదు. Q10 ఇవియాన్ 3 months వాడిన 10 millions ఉన్నాయి, కౌంట్ పెరగడం లేదు. నార్మల్ ఫార్మసీ నార్మల్గా ఏంటంటే, మీరు చెప్పదాన్ని బట్టి ఇప్పుడు grade 2 2 సైడ్లు వారికోసిల్ ఉంది కదండి, మీరు ఆల్రెడీ మందులు వాడుతున్నారు, పెరగడం లేదు అంటే ప్రతి వారికోసిల్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్కి నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంటే నొప్పి ఉంటే అసలు మనం వేరే రీజన్, అసలు వారికోసిల్ కాదు, వేరే ప్రాబ్లం ఏదన్నా ఉందని చూసుకోవాలి. అంటే వారికోసిల్ పేషెంట్స్కి అప్పుడే చెప్తాం, ఎవరైనా నొప్పితే వస్తే ఫస్ట్ వారికోసిల్ చూడకూడదు, వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందని చూడాలి. సో అలాగే మీకు నొప్పి లేదు కాబట్టి, అంటే వారికోసిల్ నుంచి నొప్పి రావాలని ఎక్కడ రూల్ లేదు. అసలు వారికోసిల్ ఉన్న పేషెంట్స్లో నొప్పి రావడం చాలా లేటు. రెండోది, వారికోసిల్ అన్ని హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి, సీమెన్ కల్చర్ కూడా నార్మల్గా ఉంది. వారికోసిల్ సర్జరీ చేయించుకుంటే కౌంటు మొటిలిటీ నార్మల్ ఫామ్స్ ఖచ్చితంగా పెరుగుతాయా సర్జరీకి? ఓకే, మీకు ఆల్మోస్ట్ మీ ఏజ్ 29 కదా, మీ కౌంటు ఇవన్నీ మీకు పెరిగే ఛాన్స్, అంటే హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి కాబట్టి మీకు పెరిగే ఛాన్స్ ఆల్మోస్ట్ 70 to 80%. అంటే ఎలా చెప్పాలంటే, మీలాంటి వాళ్ళకు 10 మందికి సర్జరీ చేస్తే 7-8 మందికి ఈజీగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఎందుకంటే హార్మోన్స్ బాగున్నాయి కాబట్టి, సో మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ బాగుంది. తర్వాత ఇంకొక పేషెంట్, హలో సార్, నాకు ఈడీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఉంది, టెస్ట్ చేపిస్తే వాస్కులర్ ప్రాబ్లం అన్నారు. తర్వాత టెడలాఫిల్ 2.5 ఎల్ఆర్జినిన్ టాబ్లెట్స్ ఇచ్చారు, 5 days టాబ్లెట్స్ యూస్ చేసిన తర్వాత నాకు ఎరెక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యింది, కానీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ తగ్గలేదు. టాబ్లెట్స్ యూస్ చేయమంటారా, లేక షాక్ వేవ్ థెరపీ తీసుకుంటే బెటర్గా ఉంది? కొంచెం ఎట్లాగూ మీకు ఈడీ ఇంప్రూవ్ అవుతుంది కదండి. మీకు ఒకవేళ ఈ మంత్ వాడి రండి,
ఈ మంత్ వాడిన తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే నెక్స్ట్ టైం అంటే మీకు ఎరెక్షన్ ప్రాబ్లం బాగా ఇంప్రూవ్ అయిపోతే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్కి కావాలంటే డోస్ పెంచవచ్చు. ఫస్ట్ మంతే మీరు షాక్ వేవ్ థెరపీ అంటే మీకు ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటున్నారు కదా, మరి షాక్ వేవ్ థెరపీ ఎందుకు, మందులు ట్రై చేయండి. తర్వాత మహేష్, నా ఏజ్ 29, వారికోసిల్ గ్రేడ్ 2 ఉంది, ఈడీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అండ్ పెనిస్లో బర్నింగ్ పెయిన్ ఉంది, ప్లీజ్ హౌ టు క్యూర్ ఈడీ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. దాని మీద చాలా వీడియోస్ చేసామండి. అంటే పీఈడీకి అసలు ట్రీట్మెంట్ ఏంటి, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ట్రీట్మెంట్ ఏంటి. మీరు మా ఛానల్లో అన్ని వీడియోస్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. సో ఏ ప్రాబ్లంకి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి, ఏం ప్రాబ్లం ఉంటుంది అనేది క్లియర్గా చెప్పాము. ఇప్పుడు మీకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ చేశాను. సో ఇప్పుడు ప్లీజ్ టెల్ మీ సార్ అంటే ఇప్పుడు మీరు మా ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగితే అంటే వెదర్ స్పెసిఫిక్గా ఈ టాబ్లెట్ వాడాలా ఇది వాడాలా అంటే నేను చెప్పగలుగుతాను. కానీ మీరు అసలు మా ఛానల్లో వీడియోస్ చూడకుండా అన్నీ చెప్పండి అంటే ఎలా చెప్పాలి మేము? అంటే మీకు ఇప్పుడు చెప్పడానికైనా నాకు 1 అవర్ టైం పడుతుంది. సో నా వీడియోస్ అన్నీ మీకు ప్రతి పాయింట్ క్లియర్గా ఉన్నాయి. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. సార్ నా ఏజ్ 29, నాకు పెనిస్ హెడ్ గ్లాన్స్ పెనిస్లో పెయిన్ ఉంది, బర్నింగ్ వస్తుంది, సొల్యూషన్ చెప్పండి. సో మోస్ట్లీ మీకు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ అండి. ఒక 15 to 20 డేస్ ఏదైనా యాంటీబయాటిక్ వాడండి, లోకల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడండి. లేదా సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. ఆ సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకొని అక్కడ డాక్టర్ చూపిస్తే ఆయన దాన్ని బట్టి యాంటీబయాటిక్ ఇస్తారు. అదంటూ తగ్గకపోతే అప్పుడు చూద్దాంలేండి. తర్వాత సార్ గుడ్ మార్నింగ్, నా ఏజ్ 24, నాకు ఈడీ ప్రాబ్లం ఉంది, అలాగే హంపింగ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళతో కలిసినప్పుడు ఇన్సర్ట్ అది ఆల్రెడీ మీకు ఇంకొక దీంట్లో అడిగినట్టున్నారండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, ఇది సెకండ్ టైం అడుగుతున్నట్టున్నారు. మీకున్నది నాకు తెలిసి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. అపాయింట్మెంట్ కావాలి అంటే కాకినాడ అన్నారు కదా, ఒకరోజు అంటే మార్నింగ్ వచ్చేసేయండి, ఎవరో ఒకరిని చూస్తాం, నేను కానీ సురేందర్ కానీ సీతారాం కానీ చూస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాంలేండి. పెద్ద మేజర్ ఇష్యూ అయితే ఏం కాదు, మీకు ఈజీగానే ట్రీట్మెంట్ అవుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వరల్డ్లో ఏ మెడికేషన్ కానీ ట్రీట్మెంట్స్ కానీ లేవు. పినైల్ ఇంప్లాంట్ ఒక్కటే పర్మనెంట్ సొల్యూషన్, నేను చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. అది రాంగ్ మెసేజ్ అండి. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే దాంట్లోనే మనం ఫస్ట్ వీడియో చేసినప్పుడు చెప్పాను. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్లో ఏమవుతుందంటే వాస్కులోజెనిక్ అంటే బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉన్న ప్రాబ్లంకి మాత్రమే మీకు ఇంప్లాంట్ చేయించుకోవాలి. హార్మోన్స్ తక్కువ ఉన్నా లేకపోతే అదర్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఇంప్లాంట్ దాకా వెళ్ళటం అవసరం లేదు. సో అంటే మీరు ఇంప్లాంట్ చేయించుకున్నారు కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఓకే నమ్ముతాను. కాకపోతే ఎవరికి అది ఇంప్లాంట్ లాస్ట్ ఏది కాదు, ఏది ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఓన్లీ వాస్కులర్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే ఇంప్లాంట్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. కొంతమందికి సైకోజెనిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మైల్డ్ ఏదో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈడీ రావచ్చు, కొంతమందికి కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈడీ రావచ్చు. అందుకని ఈడీకి కాజ్ ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యం. కొంతమంది ఏంటంటే కొంతమంది సర్జన్స్ ఓన్లీ ఇంప్లాంట్స్ మీదనే వాళ్ళ ప్రాక్టీస్ రన్ అవుతుంటుంది ఓన్లీ. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిన ప్రతి ఒక్కరికి సర్జరీ అని చెప్తారు. అలా ఉండదు. ఓన్లీ ఎవరికైతే సివియర్ వాస్కులర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు మాత్రమే లాస్ట్ ఆప్షన్గా, అంటే షాక్ వేవ్ థెరపీ కూడా పని చేయకపోతే అప్పుడే ఇంప్లాంట్ చేయించుకోవాలి.